బీజేపీకి ఒంటరిగా 240 సీట్లు వచ్చాయి. ఇది బీజేపీలో కొద్దిగా వెనుకబాటు, కొద్దిగా అధికారం, కొన్ని నిర్ణయాలు మేము ఏకగ్రీవంగా తీసుకోలేకపోవచ్చు. సో ఎన్డీఏలో కూటమి ప్రస్తుతం నితీష్ కుమార్ గారు బీహార్ సీఎం, తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఉన్నాడు. కూటమిలో వీళ్ళు ఉండగా మనకు వచ్చిన సీట్లు 292 ఎన్డీఏలో కూటమిలో. బీజేపీ ఒకటే సాధించినది 240 సీట్లు. సో దీనివల్ల మనకు నష్టం ఏంటంటే, లోక్సభలో ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే మనకి కంపల్సరీగా 272 పైన సింగిల్గా ఏకగ్రీవంగా ఉంటే ఏ బిల్లునైనా మనకు అధికారికంగా మనము అక్కడ బిల్లు ఓకే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి, నితీష్ గారి నిర్ణయాలు కూడా మనకి ఎంతో కీలకంగా ఉంటాయి. వాళ్ళ నిర్ణయాలు కూడా, ఏదైనా బిల్లు పాస్ అవ్వడానికి వాళ్ళ నిర్ణయాలు కూడా కంపల్సరీ మనం తీసుకోలేకపోతే, వాళ్ళ నిర్ణయం అడగనప్పుడు, వాళ్ళకి విలువ ఇవ్వనప్పుడు, వాళ్ళు గౌరవించినప్పుడు వాళ్ళు మన పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళే ప్రమాదకరం ఉంటుంది. సో అందుకని చెప్పేసి లోక్సభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా కంపల్సరీగా అందరితో చర్చించి అప్పుడు తర్వాతనే ముందుకెళ్ళాలి. సో ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ చెప్పుకోవచ్చు ఇది. ఓకే ఫ్రెండ్స్.